సచిన్ టెండూల్కర్కి ఇద్దరు బిడ్డలు, ఒకడు అర్జున్ టెండూల్కర్, ఇంకోళ్ళు సారా టెండూల్కర్. అర్జున్ టెండూల్కర్కు చూసుకున్నట్లయితే 6 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. సారాకు చూసుకున్నట్లయితే 9.3 ఆల్మోస్ట్ 90 లక్షల మంది తనకైతే ఫాలోవర్స్ ఉన్నారు. ఇద్దరు కూడా సచిన్కే కదా పుట్టింది, మరి మనోడికి 6 లక్షలైంది, తనకి 9 లక్షలైంది. నాకైతే అర్థం కావట్లా. అంతెందుకు భయ్యా, ఒకసారి అర్జున్ టెండూల్కర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ ఆ పోస్ట్ కింద వచ్చినటువంటి కామెంట్ చూడండి. నువ్వు బాటిల్స్ మొయ్యడానికి కూడా పనికిరావురా, నువ్వు మీ అయ్య పరువు తెస్తున్నావురా, అరే క్రికెట్ నేర్చుకోరా అని చెప్పి భయంకరంగా చెబుతున్నారు, భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ సారా కామెంట్ సెక్షన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. వావ్, బ్యూటిఫుల్, నైస్, హార్ట్ సింబల్స్ ఇస్తున్నారనమాట. నాకు అర్థం కాదు ఏంటంటే అర్జున్ టెండూల్కర్ సాధించింది ఏముంది, సారా సాధించింది ఏముంది? సారా ఏమన్నా ఒలింపిక్కి వెళ్ళి క్రికెట్ ఏమన్నా అక్కడ ఆడిందా? పోనీ ఉమెన్స్ టీంలో రన్స్ కొట్టి పెద్ద సెంచరీలు ఏమైనా చేసిందా? తను పీకింది ఏం లేదు, మనోడు పేకంది ఏం లేదు. అయినా కానీ సచిన్ పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలకి ఈ బాధ ఏంది, ఈ తేడా ఏంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో జనరల్ ఈక్వాలిటీ ఇక్కడ కలిసి రాదనమాట. నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఇద్దరిని కూడా ఈక్వల్ చూడండి. అర్జున్ చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి డబ్బుతో వాళ్ళ నాన్న సంపాదించినటువంటి లావిష్ లైఫ్ లీడ్ చేయొచ్చు, చాలా అంటే చాలా రాయల్గా బతకొచ్చు. అయినా కానీ క్రికెట్ ఆడాలి అనేటటువంటి ఒక కసితో ఆడుతుండో, ఒక పట్టుదలతో నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తుండో, దానికి కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈ విధంగా తిడుతున్నారనమాట. మీరు ఏం పీకేవాళ్ళు, ఆయనకన్నా మీరు పీకింది ఏం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో అర్జున్ని ట్రోల్ చేసేవాళ్ళు, అర్జున్ని కామెంట్ చేసేవాళ్ళు, అర్జున్ని తిట్టేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకేలాగా చూడండి. నేను ఎక్కడే షాక్ అయినా, ఆమెకి 90 లక్షల ఫాలోవర్లు ఏంది, మనోడికి 6 లక్షల ఫాలోవర్లు ఏంది, ఇది ఎక్కడ దరిద్రం?